Hello Andy, thank you all the press for coming, thank you everybody. And Simba, చాలా వెయిట్ చేస్తున్నాయి సినిమా కోసం. అండ్ దిస్ సినిమా హ్యాస్ ఒక వెరీ నైస్ స్టోరీ ఇన్ ఇట్, అండ్ దిస్ సో మచ్ టు సే టు ద వరల్డ్, టు ఎవ్రీబడి. దీంట్లో ఒక మెసేజ్ ఉంది, అండ్ we have put our hearts and done the work, and I loved working with all these people and అందరితో, and thank you so much. గానే చాలా మంది చేస్తుంటారు. సో ఇక్కడ మన ఇప్పుడు సింబా ఫారెస్ట్ మ్యాన్ సినిమా చూసిన తర్వాతనైనా అందరూ రియలైజ్ అవుతారు అనుకుంటున్నాం. సో మీడియా మిత్రులు కూడా దీన్ని పబ్లిక్లకి అంటే ఎండ్ ఏదైతే కాన్సెప్ట్తో తీసిర్రో ఆ డెస్టినీకి చేరుకునేంత వరకు కూడా మన మీడియా మిత్రులు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. సినిమా చూడండి and make it a big hit and let us know how you feel. August 9, Simba the Forest Man, all yours. Thank you so much. That's on this short notice. As usual, I'm playing a bad guy here too. So it's been 9 years there in Telugu cinema. So guys, it's a very unique film with a unique story. How a forest officer takes a revenge of his death. So trailer आप लोगों ने देखा है, बहुत ही unique film है. Thanks, because this presence and this note is very important. ఎందుకంటే అప్పుడు మన ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు స్టేజ్ మీద ప్రతి ఒక్కరు భాషణాల్లో చెప్తుంటారు, మాటలుగానే ఉంటుంది. గ్రీన్ ట్రీస్ ఇంపార్టెంట్, చెట్లు పెంచాలి, అది ఇది చెప్తుంటారు. కానీ దాన్ని చేయడం, ఎగ్జిక్యూషన్కి తేవడం, అది దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ టాస్క్. అండ్ ద ఇంపార్టెన్స్ ఎన్నో సంవత్సరాలుగా వింటూనే ఉన్నాం, బట్ యాక్షన్స్లో అది కనిపించదు కొంచెం. ఇట్స్ బిన్ అ డిఫికల్ట్ పార్ట్. ముందు అంటే నేను కూడా సినిమా ఫీల్డ్కి రావడానికి కారణం చాలా గత 10 సంవత్సరాలు ఆ స్టోరీ విని ఇన్స్పైర్ అయ్యి, నేను ఇలాంటిది ఎప్పుడో ఒక బుక్లో చదివాను. ఈయన చెప్పడము అది ఇది రెండు కనెక్ట్ అవడంతో ఇదే స్టోరీ చేస్తానని గట్టిగా నేను పట్టుబట్టి దీన్ని చేయడం జరిగింది. దీనికి సంపత్ నంది గారు, వారికి ప్రత్యేకంగా నా ఫ్రెండ్ అయినా, సేమ్ విలేజ్ అయినా, వారికి